ఉన్నటువంటి పరిస్థితిలో ఇందిరాగాంధీ సోకాళ్ళు వ్యక్తులు అన్నారు ఇప్పటిదాకా దుర్గామాతగా అభివర్ణించి చెప్పినారు. అది కాదని కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేకసార్లు చెప్పినారు. వాళ్ళు ప్రోపగండాలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ రకంగా మమ్మల్ని పొగుడుతున్నారని ప్రచారం చేసుకొని తమ భుజాలు తమే చర్చుకోవడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ రకంగా ఇప్పటికీ కూడా దాని బదులు చెప్పుకుంటూ పోతా ఉన్నారు అధ్యక్ష. దానికి గిఫ్ట్గా దారుసలాం ఎంఐఎం సీజ్ చేసిన ఆస్తులు మళ్ళా ఐఎంఐఎం పార్టీకి అప్పచెప్పి ఈ రోజు 1600 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ అని గుర్తించాలి. 1970 was shameful stain on Indian democracy. 50 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎమర్జెన్సీకి ఈ రోజు క్షమాపణ అడుగుతున్నారు. మీరు 800 మంది రైతులను అన్నం పెట్టే రైతులను చంపినందుకు మీరు క్షమాపణ చెప్పండి. ముందు కాశ్మీర్లో 200 మందిని చంపారు. అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 330 ఉన్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పండి. ముందు ఎమర్జెన్సీ 75లో ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు హైకోర్టు డెసిషన్ వచ్చి కోర్టు డెసిషన్తో ఎప్పుడైతే డిస్క్వాలిఫై అయిపోయిందో ఎప్పుడైతే షీస్ టు వెకేట్ ది ప్రైమ్ మినిస్టర్ పోస్ట్, దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోనికి ఒక ఇల్లీగల్ వేలు ఎమర్జెన్సీ అంటే పెట్టి తర్వాత ఆ సీట్ను రక్షించుకోవడానికి ట్రై చేసి ఎమర్జెన్సీ పెట్టారు. 50 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు దీన్ని తిరగదోతున్నటువంటి చర్చ కూడా ఉంది. కానీ చరిత్ర లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు. నాకు తెలిసి మీరంతా చరిత్ర మీద ఆధారపడి మాత్రమే ఓ హిట్లర్ అంట, నియంతట, ముసోలిని అంట, ఓ నియంత అట, ఇందిరాగాంధీ అంట ఒక ఎమర్జెన్సీ చీకటి అధ్యాయాన్ని భారత ప్రజానికంగా పెట్టిందట. ఇదంతా చరిత్రని బేస్ చేసుకొని రాబోయే కాలంలో మీలాంటి వాళ్ళు కూడా దీంట్లో సమాజం నడిపేవాళ్ళు ఉంటారు కాబట్టి తప్పకుండా తెలుసుకోవాల్సిన అక్కడ ఉన్నది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మాక్ పార్లమెంట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉన్నది, ఆ మాక్ పార్లమెంట్ ద్వారా ఏదైతే ఆనాటి 1975 సంవత్సరంలో ఏదైతే ఎమర్జెన్సీని నిర్వహించి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు వాటి విషయాలపైన ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాఖ ద్వారా ఆన్లైన్ నుంచి మనము ఏదైతే మనము రిజిస్ట్రేషన్ పెట్టామో ఆ రిజిస్ట్రేషన్ ని ఓపెన్ చేసినటువంటి 2 రోజుల్లోనే దాదాపుగా 1067 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సందర్భాన్ని ఈరోజు మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అందులో మా ఎక్స్పర్ట్ టీం అంతా కూడా కలిసి అందరినీ ఇన్వైట్ చేయకుండా దాంట్లో ఉన్నటువంటి 86 మంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారిని సెలెక్ట్ చేసి ఇక్కడికి కూర్చోబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరినీ ఒకటి కోరుకుంటా ఉన్నాం. దీంట్లో ఎమర్జెన్సీపై పాజిటివ్గా కావచ్చు లేకుంటే నెగిటివ్గా కావచ్చు, ఆ రోజు విధించినటువంటి విధానాలపైన కావచ్చు అందరూ కూడా చర్చ సక్రమంగా నిర్వహించి మీరందరూ కూడా ఈ చర్చలో పాల్గొంటారని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షంగా నేను మిమ్మల్ని పిలుపునివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 947 మండలాలతో దాదాపుగా 500 మండలాలకు పైగా మీటింగ్స్ ఏర్పాటు చేసి యువతని ఎమర్జెన్సీ కనెక్ట్ చేసే విధంగా మా యొక్క ప్రయత్నం కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఆ యొక్క ప్రయత్నంలో భాగంగా యువత అంతా కూడా పాల్గొంటున్నటువంటి వ్యక్తులకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. పెద్దగా ఈ దేశాన్ని అతలాకుతలం చేసినటువంటి సమస్యలలో భారతదేశం పైన పాకిస్తాన్ యుద్ధం కూడా ఎక్కువ సమస్యను అంతర్గతంగా క్రియేట్ చేయలే. చైనాతో యుద్ధం కూడా భారతదేశాన్ని అతలాకుతలం ఎప్పుడు చేసినటువంటి పరిస్థితి లేదు. కొన్ని బాధలు వచ్చి ఉంటాయి అంతే. ఆ బాధల్ని తట్టుకొని నిలబడేటువంటి సామర్థ్యం మనకు ఉంది కాబట్టి నిలబడతా ఉన్నాం. కానీ అంతర్గతంగా ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి మన దేశం యొక్క నాయకత్వానికి విషమ పరీక్ష ఎప్పుడైతే వచ్చిందో అదే పెద్ద ఉపద్రవంగా భావిస్తూ ఉంటాం.
ఆ ఉపద్రవమే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు 1975 ఈ నెల 25వ తారీఖు రోజు ఎమర్జెన్సీని విధించేసి మనం అనుకున్నటువంటి అన్నిటికీ ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేశారు. భారతదేశం యొక్క ఆత్మనే లేకుండా చేద్దామనేటువంటి ఒక కుటిల ప్రయత్నం ఆ రోజు జరిగింది. ముఖ్యంగా మనందరికీ గుర్తొస్తారు నియంతృత్వానికి పరాకాష్ట ఎవరంటే కాన్సంట్రేషన్ క్యాంపులు పెట్టేసి విషం యొక్క గ్యాస్ను పెట్టి దాంట్లోకి మనుషులను పంపి చంపించినటువంటి చరిత్ర హిట్లర్ది ఉంటుంది. మనందరూ కూడా అది చరిత్ర చెప్తూ ఉంటుంది. అదే తరహాలో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, ఇందిరనే ఇండియా, ఇండియానే ఇందిరా అనేటువంటి స్లోగన్ ఇప్పించి భారతదేశాన్ని మొత్తం కూడా భారతదేశ పౌరులందరినీ కూడా ఎమర్జెన్సీ పేరు మీద విపరీత పోకడల నాంది పలికి జైళ్ళల్లో పెట్టి హింసించినటువంటి చరిత్ర ఎమర్జెన్సీది, ఇందిరాగాంధీది. కానీ మనం అందరూ గుర్తించాలి డెమోక్రసీ అనేది పార్లమెంట్ అనేది. నేను ఇక్కడ బీజేపీ ఎంపీగానే మాట్లాడతాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషం ఏంటంటే ఇది చాలా మంచిగా ఆర్గనైజ్ చేసింది. ఎందుకంటే నిజంగా పార్లమెంట్ తీరు మన కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ రోషన్తో మాట్లాడుతున్నారు, బీజేపీ మిత్రులు ఇతర పార్టీ మిత్రులు, అందుకే చాలా సంతోషం. ఇది చాలా మంచిగా ఆర్గనైజ్ చేసింది. ఇట్లనే ఉండాలి, ఇట్లనే మాట్లాడాలి, ఏదైనా నమ్మితే దానికి తక్కువ పెట్టాలి. కానీ మన నమ్మకము మూఢనమ్మకమా వాస్తవం తెలుసుకోకమా? పార్లమెంట్ పోయి మనం చెప్పేది అర్థమైనాదా? వాళ్ళు చెప్పేది నేను నేర్చుకుంటాను. నేనైతే పార్లమెంట్ పోయి ఎన్నో నేర్చుకుంటాను. సభ నిర్వహణలో ఇరుపక్షాన్ని సమన్వయం చేయడంలో, సభని దారిలో పెట్టడంలో మేడం స్పీకర్ గారు తనకు ఉన్నటువంటి యొక్క విచక్షణ అధికారాలను ఉపయోగిస్తూ సభని బ్రహ్మాండంగా నిర్వహించారని చెప్పచ్చు. అదే రకంగా ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నేను వచ్చిన తర్వాత ప్రసంగిస్తున్నటువంటి గౌరవ సభ్యుల యొక్క ప్రసంగాల సందర్భంలో ఆహభావాలు కావచ్చు, విషయాల యొక్క ప్రస్తావన కావచ్చు, విషయానికి కన్ఫైన్ అయ్యి మాట్లాడుతూనే వ్యక్తిగత విమర్శలకు పోకుండా చురుకలు అందిస్తూ సిద్ధాంతాల మీద మాట్లాడినటువంటి గౌరవ సభ్యులు చాలా మందిని నేను ఉన్న కొద్ది సమయంలోనే చూశానని చెప్పని పేర్కొంటున్నాను. ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా భారతదేశం అంతా కూడా ఈరోజు ఇలాంటి మాక్ పార్లమెంట్ సభలే జరుగుతూ ఉంటాయి. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత, ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత లోక్సభ, రాజ్యసభ యొక్క చర్చల్ని చూసేటువంటి ఒక అవకాశాన్ని ప్రపంచానికి అందించారు. అసలు ఇక్కడ కూర్చున్న వ్యక్తులు, సభ్యులు అంశాన్ని ప్రస్తావించేటువంటి తీరులో, ప్రదర్శిస్తున్నటువంటి ఆహభావాల్లో, దృష్టిని ఆకర్షించడంలో, విషయాన్ని ప్రస్తావించడంలో వాళ్ళు ప్రదర్శించే